చూస్తున్నారుగా ఇదే అండి మా మడి నాటుకునే ప్లేస్ అంటాం కదా, వరి మడి. సో దీన్ని దున్ని మేము అలసందలు చల్లాడు మా డాడీ. అదేవిధంగా అక్కడ దగ్గరగా కనపడుతుందిగా, నేను చూపిస్తాను. ఇదంతా అలసందలు అనేది చల్లారు. ఇక్కడ ఉంది, ఇక్కడ మిరపనారు అనేది నాటామండి, మిరపెత్తనాలు, మిరప కోసం. ఇక్కడ చూసేస్తున్నారుగా, ఇది అండి చిన్న చిన్న మిరపెత్తనాలు. మీకు మేబీ ఎండకు కనపడకపోవచ్చు, ఇటు చూస్తే కనపడుతుంది అనుకుంటున్నా. చాలా చిన్నవండి, ఇప్పుడే నాటాం రీసెంట్గా. సో ఇటు నుంచి ఇదంతా నాటాము. ఇటంతా మాకు అలసందలు అనేది చల్లారు. ఇంతకుముందు గ్రౌండ్ నట్స్ వేసినామండి ఇక్కడ. సో ఇంకా చూస్తున్నారుగా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మడి గురించి చెప్పేటప్పుడు వన్ మోర్ వీడియో అనే దాంట్లో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి అండి ఈ పైన వరుస కనిపించేదంతా మా మడి అండి. చూడండి, నేను 1 by 1 చూపిస్తా. సో మేబీ మడి కొంచెం ఎర్రగా తిరిగినట్లుంది. దీనికి రోగం అనేది, అంటే సమ్ మడికి రోగం వచ్చిందంటారు కదా, మా సైడ్ ఇట్లే అంటామండి మేము. మరి మీరు ఎలా అంటారు? చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఇది అండి మా నేచర్. యాక్చువల్గా నేను ఇక్కడ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను, మా మడి దగ్గర. చూడండి, ఇదంతా మా మడి అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, నేను ఇలా గెరిసి మీద నడిచి వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ మా మునగ చెట్టు ఉంది. సో కొబ్బరి చెట్లు కూడా నాటామండి మేము, కానీ ఇంతకుముందు చాలా ఉండేటివి. ఇప్పుడు ఇక్కడండి గేర్స్ వరకు మొత్తం అదేనండి, చూస్తున్నారుగా. ఇక్కడ ఒక వేప చెట్టు అనేది కనబడుతుంది కదా. ఈ వేప చెట్టు స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మనం గంగ జాతర అని చేస్తాం కదండి. మా పక్కన పల్లె వాళ్ళు ఇక్కడ ఈ పొలంలో ఈ ఉన్నటువంటి దీంట్లో గంగ జాతర అనేది చేస్తారండి. అందుకోసమే దానికి చీరలు కూడా చుట్టి పెట్టారు, మీరు చూస్తున్నారు. సో ఇదిగో, ఇది మా పెద్దనాన్న వాళ్ళది, మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళది. సో ఇది మా అన్నయ్య వాళ్ళది, అంటే పెద్దనాన్న వాళ్ళ పిల్లలది. ఇది ఆ కింద చేసేటివన్నీ కింద వరుస అంతా. ఇక్కడ మనం కనిపించేది ఈ పై వరుస అంతా మందేనండి. సో నాకు ఎంతో ఇష్టమైన పొలం అండి ఇక్కడ. ఎందుకంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడ బాగా చాలా తీపి జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. ఇక్కడే తిన్నాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పండించాం. ఒక ఒక పంట వచ్చి మేము వరి నాటుతామండి, ఇంకో పంట వచ్చి గ్రౌండ్ నట్స్, శనగ్గింజలు వేస్తాం. సో చూస్తున్నారుగా, ఇది మా పెద్దనాన్న వాళ్ళది, ఇది మా పెద్దనాన్న వాళ్ళది, అది మళ్ళీ అన్న వాళ్ళది, ఇంకో అన్న వాళ్ళది కింద. సో ఇక్కడ మేమంతా కలిసికట్టుగానే చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఆ తర్వాత కనిపించేదంతా వేరే వాళ్ళది. సో ఇక్కడ వరిమడి ఉన్నంత పై భాగం మొత్తం మీకు నేను చూపించానుగా. ఇక్కడ కరెంటు అనేది ఉంటుంది. దీని నుంచి మేము కరెంటు తీసుకొని మోటార్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆ మోటార్ నుంచి ఎయిర్ కూడా మీకు చూపిస్తానండి నేను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఎయిర్ నుంచి మనం అన్నీ చేస్తూ ఉంటాం. రీసెంట్గానే నాటారండి, ఒక 20 days అయింది అంతే వరిమడి నాటి. చూడండి ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి. ఇది ఇంకొంచెం పెరిగి చల్లని గాలి వస్తూ ఉంటే భలే ఉంటుందండి. చూస్తున్నారుగా, ఇది మా అందమైన ఇంకో ప్రపంచం. స్టడీసు, లైఫ్ అనేది ఒకటైతే, ఇది ఇంకా అందమైన ఇంకో ప్రపంచం అనమాట. ఇదంతా చూస్తున్నారుగా, మొత్తం వరిమడి. ఇదంతా ఇది పెద్దనాన్న వాళ్ళది. ఈ 3 చెప్పినవి. అవి కింద ఉన్నవి కదండి, ఆ కింద చూపిస్తున్నానుగా, అవన్నీ అన్న వాళ్ళవి. ఈ పైనంతా మంది. చూస్తున్నారుగా, మొత్తం పైన ఉన్నదంతా మంది. సో ఇక్కడ మీకు కూడా నచ్చేసిందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఇంకొక 1 month తర్వాత వస్తే ఇది కొంచెం పెద్దదవుతుంది. అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. మనకు చిన్న చిన్న, అంటే అప్పుడే పుట్టినటువంటి వడ్ల గింజలు అనేది ఉంటాయి, లేలేత వడ్ల గింజలు. అప్పుడు ఇంకా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇది పండిన తర్వాత ఇంకో విధంగా కూడా ఉంటుందండి. సో మేము ఇలా అయితే పంటలు కొనసాగిస్తాం. ఇప్పుడు వరిమడి నాటినాం కాబట్టి నెక్స్ట్ ఆఫ్టర్ శనగ్గింజలు అనేది వేస్తామండి. ఎందుకంటే పంట మార్చి వేస్తుంటాం. శనగ్గింజలు వేసినప్పుడు దాంట్లో ఇంకా అలసందలు, కందులు కూడా వేస్తాం. మేము పండించుకుంటాం, తినడానికి మేము ఎప్పుడు కొనమండి.
సో, ఇక్కడ చూస్తున్నారుగా. ఇక్కడ చెప్పాను గదా! ఈ గైర్స్ అనేది నేను చెప్తానండి తర్వాత. ఒకప్పుడు వర్షం పడి ఎక్కువ వాటరొచ్చినప్పుడు మాకెక్కడంటే అక్కడ దూరంగా కనపడుతున్నాయిగా. నేను కొంచెం మీకు దగ్గర చేసి అక్కడ కనపడుతున్నాయి. ఆ చెట్ల దగ్గర నుంచి ఇక్కడ వరకండి. ఈ ఎడ్జ్ వరకు వాటరొచ్చాయి. అంటే పైన ఏ రేంజ్‌లో పోయుంటాయో మీరు ఆలోచించుకోండి. ఈ మొక్కల పైన అన్నిటికి మావైతే కొబ్బరి చెట్లు 8 చెట్లున్నటివి. అక్కడ ఉందిగా కొబ్బరి చెట్టు. ఇక్కడుందిగా. ఆ కొబ్బరి చెట్టుకి సరౌండింగ్స్‌లోని 8 చెట్లున్నటివి అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. ఈ చివరి వరకొచ్చిందండి. అసలు ఆ ఏరు అయితే మామూలుగా కాదు. నా లైఫ్‌లో అది ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చూడడం. మేబీ ఇంతకు మించి వస్తదో రాదో. ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు మొత్తం వాటరేనండి. మిడిల్‌లో అయితే పైకి ఇక్కడే మేము దాటుకోలేనన్ని గెర్స్ ఫుల్‌గా వాటరొస్తున్నాయంటే, ఇంకా ఈ డౌన్‌లో ఇక్కడ ఎంత వాటరొచ్చుంటాయో మీరు మీ ఊహకే నేను వదిలేస్తున్నా. ఓకేనా? చూసేద్దాం మరి. అటెళ్ళినప్పుడు మీకు మొత్తం ఏరు కూడా చూపిస్తాను.